శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రావినూతన భక్తిని ఛానల్ని ప్రోత్సహించండి అని చెప్పి మరి ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేడుకుంటున్నాము. వారఫలాలు, ఇక మిగతా గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నప్పుడు చెప్పేటటువంటి స్పెషల్ ఎపిసోడ్స్, అలాగే ఛానల్లో డివోషనల్కి సంబంధించినవి, ఇతరత్ర వీడియోలన్నీ వేస్తూ ఉంటాం. మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారు, కానీ చూసిన ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కొంతమంది మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ఈ వారపు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో గురువు గారి యొక్క వక్రించిన స్థితి, అలాగే కుజుని యొక్క వక్రత మిథున రాశిలో ఉంది, కేతువు గారి సంచారము కన్య రాశిలో ఉంది, చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నది, ఇక రవి బుధుల యొక్క స్థితి మకర రాశిలో ఉంది, శని శుక్రులు ఇద్దరు కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు, రాహు గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా, వారాంతానికి 1 ఫిబ్రవరి వచ్చే నాటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి కుంభరాశిలో ఉన్నారు. వారు వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి వచ్చున్నారు. ఇక శుక్రాచార్యుల వారు కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది తీసుకున్నట్టయితే, శుక్ర రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, ప్రేమికుల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, వివాహ జీవితంలో ఆటంకాలను ఇస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అన్యోన్యత ఎక్కడుందో అక్కడ దెబ్బతినే విధంగా, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయో అక్కడ అవి కొంచెం దెబ్బతినే విధంగా ఈ శుక్రాచార్యుల వారిని రాహు గారు చెడగొడతారు. కాబట్టి శుక్రగ్రహ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని శుక్రుల కలయిక కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక ఎక్కడైనా కూడా బాగానే ఉంటుంది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాలు తరచుగా ఒకే రాశిలో కలుసుకోవడం కానీ, లేదా 10 డిగ్రీల వ్యవధానంతో పక్కపక్క రాశుల్లో ఉండడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత, వీరి పైన గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక నీచ చంద్రుని యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా అనుకూలమైనటువంటి దృష్టే పడుతుంది. ఆయన నీచతో సంబంధం లేని విధంగా ఇక్కడ చంద్రుని యొక్క బలాన్ని పెంచుతున్నారు. అంటే మనస్సుకారకుడు చంద్రుడు కాబట్టి ఆ మనోబలం దెబ్బతినకుండా కాస్త శుభకరమైన పరిణామాలని ఇస్తూ ఉంటారు. అలాగే కేతువు గారి మీద పంచమ దృష్టి విశేషం చేత ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచడము, ప్రజలలో ఎక్కువ దైవభక్తి ఉండేటట్టుగా చేయడము చేస్తారు. గురువు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటూ ఉండగా, శని గారి యొక్క దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుతుంది. ఇది తగ్గించుకోవడం కోసం యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని చంద్రుల కలయిక కానీ వీటి గురించి చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికే శని చంద్రుల యొక్క కలయికని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సర్పదోషానికి కూడా చెప్తాము. అయితే ఈ గోచారంలో సర్పదోషాలు ఏర్పడి ఉన్నప్పుడు, జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నట్లయితే కుజ రాహు స్తోత్రాలు, శని చంద్ర స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 26 జనవరి నుంచి 1 ఫిబ్రవరి వరకు గల కాలానికి ఎలా ఉన్నాయి రాశి ఫలాలంటే, ఎంత అద్భుతంగా ఉండాలో అంత అద్భుతంగా ఉన్నాయండి. 6 గ్రహాల యొక్క ఉనికి శుభ ఫలితాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పచ్చు. రాశిలో చంద్రుడు ఉన్నారు,
తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, సప్తమంలో గురువుగారు ఉన్నారు, ఇక లాభస్థానంలో కేతువు ఉన్నారు. ఎంత అదృష్టవంతమైన ఫలితాలంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి చాలా చాలా పెంపొందింపజేసుకుంటారు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, దైవ కార్యాలు చేస్తారు. అలాగే పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మీకు సన్మాన సత్కారాలు ఉండబోతున్నాయి, మిమ్మల్ని ప్రశంసించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు. మీ యొక్క మనస్తత్వం కానీ, మీ నడవడిక కానీ, మీ ప్రవర్తనలు కానీ ఏది వారిని ఆకర్షించిందో ఆ విషయాన్నే చాలా ప్రస్ఫుటంగా తెలియచేస్తూ మిమ్మల్ని మాటలతో ముంచెత్తుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ మానసికమైనటువంటి ధైర్యం రెండింతలు ఇనుమడిస్తుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి, ఐకమత్యం ఉంటుంది, ధన ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, బంధువర్గ రీత్యా కూడా ప్రేమాభిమానాలు పెరుగుతాయి, సహాయ సహకారాలు పెరుగుతాయి, ఆప్యాయతానురాగాలు పెరుగుతాయి, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. అయితే అర్ధాష్టమ శని సంచార దోష విశేషం చేత చిన్నపాటి ఇబ్బందులు అయితే మాతృవర్గ రీత్యా ఉంటాయి. వీటిని జయించడానికి మీరు యోగా చెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. రుణాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. తీరే రుణాలు తీరుతున్నాయి, మళ్ళీ పెంపొందే రుణాలు పెంపొందుతున్నాయి. అయితే మీకు ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులు బాగుంటారు. మీ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మిమ్మల్ని చాలా అత్యుత్తమ స్థితిలో కూర్చోబెడతాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్నతి కోసం మీరు ప్రయత్నం చేస్తారు, అది ఇంకా అతి కొద్ది కాలంలో సఫలీకృతం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 4వ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. అయితే కాస్త వేదన ఎక్కువగా ఉంది. సంతానంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని ఇన్నిసార్లు చెప్పుకుంటున్న దానికి ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కొంచెం మంచి ఫలితాలు కనబడబోతూ ఉన్నాయి. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. ఇలాగే ఇంకా నిదానంగా ఉండి అనేక రకాలుగా సంతానాన్ని ప్రయోజకులుగా చేసేంత వరకు ఇలాంటి మౌనాన్ని అవలంబిద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఆదాయం విషయంలో అయితే ఇబ్బంది లేదు. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో వెనక్కి తిరిగి చూసేది లేదు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఊహించని విధంగా కూడా ధనలాభాలు బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. రాహు గారికి ఉపశమనం దిశగా దుర్గాదేవిని స్మరించండి, పూజించండి. మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.